ఒబెసిటీ వచ్చేస్తుంది. తర్వాత ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చేసింది. మనం ఏది చెప్పినా చాట్ జీపీటీ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటాం, జెమినై అనేది, దాంట్లో కొట్టి చూస్తాం. అదేం చెప్తే మనం దాన్నే ఫాలో అవుతున్నాం. కానీ ఇక్కడ హెల్త్ కు సంబంధించి చెప్పే వాళ్ళ విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మన హెల్త్ ను, మన ఫ్యామిలీని మనం సెక్యూర్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ స్పాన్ ను, ఇప్పుడు చూడండి మన లైఫ్ స్పాన్ ఇండియాలో ఎట్లా ఉంటుందో, డైలీ గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. అలా చాలా మంది యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఇప్పుడు హెల్దీగా ఉన్నోళ్ళు కొద్దిసేపటిగా నిన్ననే మాట్లాడాం మేము, ఈరోజు చనిపోయిందని ఫీల్ అయిపోతున్నాం. దీనికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుంది, దీన్ని మనం ఎందుకు ట్రీట్ చేసుకోలేము, మన హెల్త్ని ఎందుకు కాపాడుకోలేము అనేటువంటి ఆలోచన మనకు రావట్లేదు. కాకపోతే అలోపతికి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. మన హెల్త్ కోసం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం ఆలోచించాం. ఏదైనా మనం చెప్పే మాటలు చాలా మంది చెవిన పెట్టేస్తారు. అనారోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. మనం ఆరోగ్యశ్రీ ఉంది కదా, క్రెడిట్ కార్డ్ ఉంది కదా, మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా మన కంపెనీ, మనం ఆల్రెడీ టర్మ్ పాలసీస్ చేస్తున్నాం కదా, దీంతో మనకు హెల్త్ క్యూర్ అయిపోద్ది అని అనుకుంటాం. కానీ ఒకసారి మన హెల్త్ డిక్రీజ్ అవుతా ఉంటే, డిటీరియేట్ అయిపోతా ఉంటే, మళ్ళీ మనం ఒరిజినల్ స్టేజ్ కు రావడానికి కొంత టైం పట్టుద్ది. అఫ్ కోర్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఫైటో సీక్రెట్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ ను బిందాస్ గా వాడొచ్చు. మనం చక్కగా పెద్ద కష్టమేం లేదు కదా దాన్ని మనం కన్జ్యూమ్ చేయడం కోసం. కొన్ని లక్షల రూపాయలు పెట్టగల కెపాసిటీ మనలో ఉంది. కానీ ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ప్రోగ్రామ్ లో ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ని మనం యూటిలైజ్ చేసుకొని ప్రోడక్ట్ మనము డెలివరీ చేసేసుకుని దీన్ని వాడితే నిజంగా గ్రేట్ అన్నమాట. మన హెల్త్ ఎంత బాగుపడుతుందో అనేది మనం ఆలోచించుకోవాలి. చాలా మంది జనరల్ మనం ఎవరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు. అయినా కానీ నో అనేటువంటి పాయింట్ మనకు వస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని పేషెన్సీగా మనం ముందుకు వెళ్తా ఉంటే మనకు రిజల్ట్స్ అవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం 100% మనం యూజ్ చేయాలి ప్రోడక్ట్ ను. మనం యూజ్ చేస్తే మనం ఒక రోల్ మోడల్ లాగా కనిపిస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని హెల్త్ ను కాపాడుకుంటూ బిజినెస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ లో నేను కొంతవరకే చెప్పాను, దాన్ని కంటిన్యూషన్ చేస్తాను. మరి అయితే బ్రీఫ్ గా స్టార్టింగ్ నుంచి కొంచెం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకేనా? మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం మనం. పీపీటీ మన శరీరం అనేటువంటిది కణజాలాలతోటి తయారైంది. కణం లోపల ఉన్నటువంటి న్యూక్లియస్, మైటోకాండ్రియా, వీటన్నిటి గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. మనము ఈరోజు ఈ సెల్స్ అనేటువంటివి మన వయసు పెరిగిపోతా ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్స్డ్ మనము డిజార్డర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. దాంట్లో ఏజింగ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా మనం ఒకళ్ళని చూడంగానే అరే ఈయన ఏజ్ ఇంత ఉంటుంది అని మనము క్యాచ్ చేయగలిగి చెప్పగలుగుతాం. కానీ కొంతమంది సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళని చూస్తే మనము ఏజ్ గుర్తుపట్టలేము మనం. మొన్న మా బాబు యోద్ధ అనేటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళ గురించి నాకు ఫొటోస్ చూపెట్టాడు. 64 years ఉన్నటువంటి వ్యక్తి కూడా జస్ట్ 25 years బాబులాగా కనిపిస్తున్నాడు. నేను దాన్ని బట్టి క్యాచ్ చేసిందంటే ఏంటంటే వాళ్ళు ప్రివెన్షన్
ఇట్స్ బెటర్ దాన్ క్యూర్ అని వాళ్ళు తప్పకుండా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంత హెల్దీగా ఉన్నారనేటువంటిది నేను ఒకటి క్యాచ్ చేశాను అనమాట. అయితే ఇది సెల్ కు సంబంధించిన కణాలను, ఏజ్డ్ ఉన్నటువంటి కణాలను రివర్స్ చేయడం కోసము ఫైటో సీక్రెట్ అనేటువంటిది ఈ ప్రోడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. కణాల గురించి అయితే మనం డిస్కస్ చేసాం కాబట్టి మనం జంతు కణము, నెక్స్ట్ ప్లాంట్ సెల్ గురించి మనము నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం వాడేటువంటి ప్రోడక్ట్ గురించి, ఈ ఫైటో సీక్రెట్ అనేటువంటి ప్రోడక్ట్, ఇందులో 21 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ లో ఏమేమి ఉన్నాయి, ఈ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది జనరల్ గా మనం ఎవరికైనా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గబగబా పిల్లలు గూగుల్లో కొట్టేస్తారు, ఫైటో సీక్రెట్ అని కొట్టి చూస్తారు అనమాట. మనం చెప్పే పాయింట్స్ అందులో ఉన్నటువంటి పాయింట్స్ సేమ్ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇందులో ఇప్పుడు స్టెమ్ సెల్ సంబంధించిన యూటిబులర్ యాపిల్ అనేటువంటిది స్టెమ్ సెల్ సంబంధించింది. ఇందులో ఈ యాపిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ను ఇందులో ఉపయోగించారు కాబట్టి, ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి, ఇలాంటి యూటిబులర్ యాపిల్ అనేటువంటి ఫ్రూట్స్ ను మనము తెచ్చుకొని తినలేము మనం. కాబట్టి ఈ ప్రోడక్ట్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది ఇంగ్రీడియంట్ కాబట్టి మనకు నో ఇష్యూ, సింపుల్ గా మనం ఈ ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే లివర్ ను క్లీన్ చేస్తుంది, మన బాడీ మెటబాలిజాన్ని, మన శరీరాన్ని మనం ఎలా అయితే రోజు స్నానం చేస్తూ మన బాడీని ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో, మన శరీరం లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అవి డిటాక్సిఫై చేసుకొని క్లీన్ చేసుకొని ఉండాలి. ఇది ఎప్పుడు క్లీన్ చేసుకుంటాయి అనేటువంటిది ఒకసారి ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. కనీసం 10:30 అలా టైంలో మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. కానీ రాత్రి తీసుకునే భోజనం మాత్రము 7 కు బిఫోరే మనం తీసేసుకోవాలి. 7 o'clock కి మనం డిన్నర్ చేసేస్తే వాటర్ కావాల్సినంత మనం 1 hour తర్వాత వాటర్ తాగేస్తాము. అటు ఇటు తిరిగి నార్మల్ వర్క్స్ చేసేసుకుంటాం. యూరిన్ కి వెళ్ళడం అంతా జరిగిపోద్ది. మనం వెళ్ళి 9 o'clock 9:30 పడుకుంటాం. మనం పడుకున్న తర్వాత అప్పుడు మనలో ఉన్నటువంటి ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అవి రెస్ట్ తీసుకుంటూ అవి రిపేర్ చేసుకుంటాయి. రిపేర్ అంటే ఇప్పుడు ఆ టైంలో లివర్ అనేది క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. టాక్సిన్స్ ఏమైనా ఉంటే డిటాక్సిఫై బయటికి త్యజించబడతాయి అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తాయి, మిడ్ నైట్ తినడము, టైం లేకుండా ఎప్పుడంటే అప్పుడు తినేయడం మనము. దాంతో మనం తీసుకున్నటువంటి ఆహారము డైజెషన్ అవ్వడానికే టైం తీసుకుంటుంది. ఇంకా మన ఆర్గాన్స్ ఎప్పుడు రిపేర్ చేసుకుంటాయి బాడీని అవి. కాబట్టి ఇదొక్కటి దృష్టిలో పెట్టుకుని రాత్రి భోజనము కొంచెం ఎర్లీగా చేసేసుకున్నారనుకోండి, మనం అనుకున్నట్టు మనం ఇది ఫైటో సీక్రెట్ అనేటువంటిది సప్లిమెంట్ ను మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా మన బాడీ అనేటువంటిది యాక్టివ్ గా అయిపోయి మన సెల్స్ రివర్స్ అయిపోతా ఉంటాయి, యాక్టివ్ గా ఉంటాయి, ఎప్పుడు రిజువినేట్ అవుతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యాపిల్, యూటిబులర్ యాపిల్ అనేటువంటిది దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసిండ్రు కాబట్టి ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే సెలైవా అంటే లాలాజలం అనేటువంటిది ఉత్పత్తి అవుతా ఉంటుంది మన బాడీలో, మన ముఖం నోట్ లోపల అన్నమాట. మనం తిన్న వెంటనే ఏదైనా నమిలి మింగాలి అంటే ఖచ్చితంగా సెలైవా అనేటువంటిది అవసరం. అది లేకపోతే మనం ఏం చేయలేము, లోపలికి మింగలేము కూడా మనం. ఇది ఒక ఉదాహరణ మా ఆఫీస్ లో ఒక అతనికి కూడా జరిగింది. ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాబట్టి మనకు తల వెంట్రుక నుంచి కాలు గోరు వరకు కూడా ఉపయోగపడేటువంటి ఫైటో సీక్రెట్ ప్రోడక్ట్ అన్నమాట. అందులో ఉండేటువంటి ఈ యూటిబులర్ యాపిల్ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ దీన్ని వాడతారు. నెక్స్ట్ గోజీబెర్రీ అనేటువంటిది, ఇది కూడా స్టెమ్ సెల్ నుంచి తీసినటువంటిదే. అంటే ఫైటో అంటే ఒకటి విషయం, ఫైటో సీక్రెట్ అని అంటే ఫైటో అంటే మొక్కల ద్వారా తయారు చేయబడింది కాబట్టి ఇది ఏ విధమైనటువంటి హాని కలిగించదు మన బాడీకి అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. గోజీబెర్రీ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది రెటీనా, కంటి చూపును మెరుగుపరచడం కోసము, నైట్ విజన్, కొంతమందికి రేచీకటి అనేటువంటిది కూడా ఉంటుంది.
దాన్ని కూడా ఎరాడికేట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యూవి డ్యామేజ్, అల్ట్రా వైరస్ రేస్ నుంచి స్కిన్ సపోర్ట్ చేయడానికి కోసం ఉపయోగపడుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం ఇన్ని డబ్బులు పెట్టి ఇది కొనాలా అనుకుంటాం, కానీ హెల్త్ పాడైతే మాత్రం లక్షల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. ఇదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నా నేను, వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా న్యూట్రియంట్స్ అమ్ముతున్నాయి ప్రోడక్ట్స్ మనకి, కానీ కంటి చూపు కోసం ఒక సపరేట్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, సప్లిమెంట్. స్కిన్ కోసం సపరేట్ సప్లిమెంట్ కొనాలి. కాన్స్టిపేషన్ కనుక వచ్చినట్లయితే ప్రోబయోటిక్ అని చదివాం కదా, మనం చూసుకున్నాం కదా, దానికి సపరేట్ సప్లిమెంట్ దొరుకుద్ది మనకి. థైరాయిడ్ గురించి సపరేట్ సప్లిమెంట్ దొరుకుద్ది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని డెవలప్ చేయడం కోసం మరొక సప్లిమెంట్ దొరుకుద్ది. అన్ని సప్లిమెంట్స్ సపరేట్ కొనడం కంటే ఇది ఒకటి కొంటే సరిపోద్ది కదా అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఆల్గే అనేటువంటిది ఇందులో ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తున్నారు. ఇది సముద్రం గర్భం నుంచి తీసేటువంటిది, మొక్క నుంచి తీసేటువంటిది కాబట్టి ఇది బోన్ హెల్త్ కు ఉపయోగపడుతుంది. మన బాడీలో థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఒక బటర్ఫ్లై ఆకారంలో గొంతు కింద ఉంటుంది. అది చేసేటువంటి పనులలో దాని ఫంక్షన్ ను నార్మలైజ్ చేయడం కోసం, అంటే ఈ సప్లిమెంట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మన శరీరానికి అవసరానికి అనుగుణంగా ఎంత T3 T4 అనేటువంటిది రిలీజ్ కావాలి అంతే రిలీజ్ చేస్తుంది. అంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఎప్పటికీ కండిషన్ లోనే ఉంటుంది. ఆ గ్రంథి నుంచి హార్మోన్ రిలీజ్ కావాలి అంటే అయోడిన్ అనేటువంటి ఒక ఖనిజ లవణం మనకు అవసరం అవుతుంది. ఆ ఖనిజ లవణం అనేటువంటిది ఈ రెడ్ ఆల్గే ద్వారానే మనకి ఇందులో ఈ సప్లిమెంట్ లో ఉంది కాబట్టి ఇది మనము బ్లైండ్లీ మనం ఈ ప్రోడక్ట్ ని మనం వాడచ్చు. నెక్స్ట్ వెళ్దాం. బ్లాక్ క్యూరెంట్ అనేటువంటిది ఇది దీని యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో వాడడం జరిగింది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా జరగడం కోసం, మనకి రక్త నాళాలు వ్యాకోచం ఎక్కువగా జరగకుండా నార్మల్ ఏ విధంగా ఉండాలో అదే విధంగా బ్లడ్ ఫ్లో అయిపోయి మన శరీరంలోని కణజాలాలన్నింటికి కావలసినటువంటి ఖనిజ లవణాలు, వైటమిన్లు, గ్లూకోజ్, ప్రోటీన్, ఫైబర్ ఎంత అవసరమో అంత అందించడం కోసము, రక్తనాళాలు సరైన కండిషన్ లో ఉండడం కోసము ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్ అనేటువంటిది అది కూడా అడ్రినోకార్టికో హార్మోన్ నార్మల్ కండిషన్ లో రిలీజ్ చేయడం కోసం, దాని యొక్క అలసట ఏదైనా సరే మనం కూడా పనిచేస్తే అలసిపోతాం కదా, అదే విధంగా ఇది కూడా మన శరీరంలోని ప్రతి ఒక్క ఆర్గాన్ రెసిస్టెన్స్ ఫ్యాటిక్ అలసట కాకుండా ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎక్కువసేపు కంటిని మనము ఏ పని చేయట్లేదు కానీ కంటికి మాత్రం బాగా పని చెప్తున్నాము, ఈ ఫెటిగ్ ను తగ్గించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బోస్విల్లా అనేటువంటిది జాయింట్ లో, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అనేటువంటివి జనరల్ గా వచ్చేటువంటి డిజార్డర్స్. అవి కూడా వాటిని రాకుండా ముందుగానే మనం కాపాడుకోవాలి అంటే ఈ బోస్విల్లా అనేటువంటి దీంట్లో ఇది ఉంది కాబట్టి, ఈ ఇంగ్రీడియంట్ అనేటువంటిది ఇందులో యాడ్ చేశారు కాబట్టి ఇది కూడా మనకి బోన్స్ జాయింట్స్ లో సంబంధించినటువంటివి మొబిలిటీ నార్మల్ కండిషన్ లో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత కుషన్స్ అనేటువంటివి ఉంటాయి, ఒక ఎముకకు ఇంకొక ఎముకకు మోకాల్లో కుషన్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది తగ్గకుండా కుషన్స్ అనేటువంటివి ఉంటేనే మనం మూవ్మెంట్ చేయగలుగుతాం, ఫోల్డ్ చేయడం కానీ స్టెప్స్ ఎక్కడం కానీ ఇట్లాంటి వాటిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇది మెయింటైన్ చేస్తుంది అనేది ఒకటి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ శ్వాసకోశ సంబంధించినటువంటి అనారోగ్యాలు రాకుండా మన ఊపిరితిత్తులను కండిషన్ లో ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఇంటర్నల్ గా ఏదైనా ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. నెక్స్ట్ అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ చూసినట్లయితే మైటోకాండ్రియల్ హెల్త్ మెయిన్ మన న్యూక్లియస్ ఉంటుంది, కణం లోపల మైటోకాండ్రియా అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. డిఎన్ఏ అనేటువంటిది మైటోకాండ్రియాలోనే ఉంటుంది అనమాట. కాబట్టి దాని యొక్క హెల్త్ కోసము
ఇది ఉపయోగపడుతుంది. అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మనం నిన్ననే తెలుసుకున్నాము. స్వతంత్ర అణువులు అనేటువంటివి ఏర్పడ్డ వాటిని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్తే మన ఏజింగ్ అనేటువంటిది రాకుండా మనకి కాపాడుతుంది. ఒక్కసారి ఏజింగ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దాన్ని మనము రిజువినేట్ చేసుకోవడానికి కోసం మనకి ఏ షాపులలో, ఏ మెడికల్ షాపులో కూడా మనకు సప్లిమెంట్స్, ప్రోడక్ట్స్ వేరే మనకు తెలియని తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి దీన్ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బాడీలో ఉన్న మెటబాలిజాన్ని నార్మల్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టర్మరిక్ లో ఉన్నటువంటి కుర్కుమినాయిడ్స్ అంటే ఇవి ఫ్లెవనాయిడ్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే లివర్ కు సపోర్ట్ చేస్తుంది. అంటే లివర్ లో ఫ్యాటీ లివర్ రాకుండా ఉండడం కోసం మనము ఈ సప్లిమెంట్ ను మనం వాడొచ్చు. కాబట్టి డిటాక్సిఫై చేసి మన ఎంజైమ్స్ నార్మల్ కండిషన్ లో యాక్టివేట్ అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని డెవలప్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికైతే రాబోతుందో, ఫస్ట్ మనము తీసుకునే ఆహారం మీద దృష్టి పెట్టకపోతే మనం ఒబేస్ అయిపోతాము. ఒబేస్ అయిపోతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దాన్ని మనం అదే విధంగా కంటిన్యూ చేసినట్లయితే ప్రీ డయాబెటీస్ వచ్చేస్తుంది. మనం పట్టించుకోకుండా ఉంటే మనకి టైప్ 2 డయాబెటీస్ లోకి మనం ఎంటర్ అయిపోతాము. అప్పుడు మన బాడీ అనేటువంటిది వీక్ అయిపోయి ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అట్లా రాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని డెవలప్ చేసుకోవడం కోసము టర్మరిక్ లో ఉన్నటువంటి కుర్కుమినాయిడ్స్ కూడా దీంట్లో యాడ్ చేసిండ్రు. కాబట్టి ఇది మనము ఈ ఫైటో సీక్రెట్ అనేటువంటి సప్లిమెంట్ హెల్త్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ను కూడా ఉంచుతుంది. నెక్స్ట్ హనీ అనేటువంటిది ఇందులో హైడ్రేట్ ను యాడ్ చేయబడింది. ఇది దేని చేస్తుందంటే ఇది మన బాడీలో, హనీ అంటేనే గ్లూకోజ్, మనకి ఇది ఎనర్జీని మనకు డెవలప్ చేస్తుంది. మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం, రైస్ ఎందుకు తీసుకుంటామంటే క్యాలరీస్ కోసం అన్నమాట. ఆ క్యాలరీస్ మనకు రావాలి, ఆ క్యాలరీస్ ద్వారానే మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ రావడం కోసం కూడా ఇందులో యాడ్ చేయబడింది. కాబట్టి మనం ఇది ఒక్క ఫైటో సీక్రెట్ అనేటువంటి దీన్ని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే ఇది మనకు ఎనర్జీని కూడా ఇస్తుంది. మన సెల్స్ ని కాపాడుకుంటూ, మన టిష్యూస్ ను కాపాడుతూ, మన ఆర్గాన్స్ ను కాపాడుతూ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ను కాపాడుకుంటూ మనకు ఎనర్జీ కూడా ఇస్తుంది. తర్వాత న్యూట్రియంట్స్, మనం తీసుకున్న ఆహారం ద్వారా న్యూట్రియంట్స్ అందుతాయి. కాబట్టి ఇందులోనే బోల్డని న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ న్యూట్రియంట్స్ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్లాక్ క్యూమిన్ అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్, వీట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. ఇది మనిషి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కోసం, హెల్తీ రెస్పిరేటరీ కోసం, బాడీలో మెటబాలిక్ సిస్టమ్ ను కండిషన్ లో ఉంచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది సపరేట్ గా మనం కొనుక్కొని మనం తినలేము. ఇవి ఎక్కడ దొరుకుతాయి కూడా మనకు తెలియదు. కాబట్టి సాదా ఈ ఫైటో సీక్రెట్ అనేటువంటిది మనం వాడితే సరిపోతుంది. నెక్స్ట్ పొమోగ్రనేట్, దానిమ్మ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యాడ్ చేశారు. ఇది బాడీలో ఏం చేస్తుందంటే, ఆర్టీరియల్ అంటే ధమనులు, మన శరీరంలో శుభ్రమైన రక్తాన్ని ప్రతి అవయవానికి అందించడం కోసం ధమనులు పనిచేస్తాయి. చెడు బాడీలో అంతా వర్క్ అయిన తర్వాత చెడు రక్తాన్ని మళ్ళీ గుండెకి తీసుకొచ్చి ఊపిరితిత్తుల ద్వారా అది క్లీన్ అవుతుంది. కాబట్టి అది సిరల్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ధమనులు సరైన విధంగా ఫ్లెక్సిబిలిటీ అన్నమాట, బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఎక్కడ ఏ విధంగా ఫ్లో అయ్యే విధంగా వీటిని మెయింటైన్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో ఉంది. మనం పట్టించుకోకుండా జనరల్ గా మన డైట్ తీసుకుంటూ మనం వెళ్ళిపోతా ఉంటే కనుక చిన్న ఏజ్ లోనే బీపీ వచ్చేసింది అనేటువంటిది, బ్లడ్ ప్రెషర్, ఈ ధమనుల యొక్క ప్రెషర్ కనుక పెరిగినట్లయితే లోపల, దాని ద్వారా మనకి బీపీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ సప్లిమెంట్ వాడినట్లయితే మన బాడీ లోపల లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మనం చేసుకున్నట్లయితే ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ అన్ని నార్మల్ కండిషన్ లో ఉంచుతుంది. ఇది కనుక నార్మల్ ఉన్నట్లయితే మనకి ఇంకా బీపీ రావడానికి ఆస్కారం ఉండదు. అందరు అంటారు ఉప్పు తక్కువ తీసుకోవాలని, కానీ పంచదార తక్కువ తీసుకోమని ఎవరన్నా చెప్తారా మనకి? ఎవ్వరు చెప్పరు. కాబట్టి మనం ఉప్పు తక్కువ తీసుకుంటాము, షుగర్స్ సంబంధించినట్టు వాటిని ఎక్కువ తీసుకుంటాం.
తినేస్తాం మనం. కానీ ఉప్పుతోటి మనకు ముప్పు లేదు, కానీ షుగర్ తోటి ముప్పు ఉందని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మనం. కాబట్టి మనకు బీపీ కూడా రాకుండా ఉండడం కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సప్లిమెంట్. తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ను బ్లడ్ లో నార్మల్ కండిషన్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ బ్లడ్ ద్వారా ఆక్సిజన్, ఐరన్ ద్వారానే, హిమోగ్లోబిన్ ద్వారానే, మన రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ద్వారానే మన శరీరంలోకి ప్రతి ఒక్క కణానికి మనకు న్యూట్రియంట్స్ అందుతాయి. కణానికి న్యూట్రియంట్స్ అందకపోతే మనం ఇంకా వీక్ అయిపోతాము. ఏజ్ సంబంధించిన రిలేటివ్స్ చిన్న ఏజ్ లోనే ఏజ్ లాగా కనబడతాం మనం. అందరు అనుకుంటారు ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా జిమ్ కి వెళ్ళే పిల్లలందరూ క్రియేటిన్ అనేటువంటిది ఒకటి దొరుకుతుంది, అదొకటి వాడుతున్నారు అందరూ. అవన్నీ వాడడం మూలంగా లోపల ప్రోటీన్ మన బాడీకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనము. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకు ప్రమాదం. కాబట్టి మన తీసుకునే ఆహారంలో అన్నింటి మోతాదులు తీసుకుంటూ మనం ఇదొక సప్లిమెంట్ వాడితే మన బాడీ అనేటువంటిది హెల్దీగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. కొలాజిన్ లెవెల్స్ ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ను కూడా దీంట్లో ఉంచిండ్రు కాబట్టి కేశనాళాలు ఉంటాయా, వెంట్రుకలకు సంబంధించిన వాటిని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది, ఒక కండిషన్ లో ఉంచుతుంది. అంటే ఇంకా ఆలోచించుకోండి, జాయింట్స్ లో కొలాజిన్ మెయింటైన్ చేస్తుంది. మెటల్ టాక్సిన్స్ అన్నమాట, మనకు తెలియకుండానే మన బాడీలో టాక్సిన్స్ అనేటువంటి మెటల్ సంబంధించినవి వెళ్ళిపోతున్నాయి. వాటి ద్వారానే మన హెల్త్ అనేటువంటిది రకరకాల డిసార్డర్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి ద్వారా ఈ టాక్సిసిటీని తగ్గించడం కోసం, మెయింటైన్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బిల్బెర్రీ. ఇది కూడా ఈ ప్రోడక్ట్ లో ఈ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది యాడ్ చేయబడింది. ఇది కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా, మన కండ్లు సరిగ్గా కనిపించే విధంగా విజన్ ను మెయింటైన్ చేస్తుంది. ఏజ్ రిలేటెడ్, ఇప్పుడు ఏజ్ కొంచెం పెరిగింది అనుకోండి, డయాబెటీస్ వచ్చేసింది అనుకోండి, జనరల్ గా కామన్ గా అప్పుడు తప్పకుండా ఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేస్తాయి. చాలా మంది లెన్స్ వేసుకోవడము, దీన్ని సర్జరీ చేయించడము, రెటీనల్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంబంధించిన వస్తాయి. సర్టన్ ఏజ్ వచ్చేస్తే విజన్ పోతుంది. దాన్ని రాకుండా మనము మెయింటైన్ చేయడం కోసం ఈ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ను కూడా దీంట్లో యూజ్ చేశారు. కాబట్టి మనము చాలా సేపం వరకు స్క్రీన్ చూస్తున్నాం, వద్దన్న స్క్రీన్ చూస్తాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు, మన పని మనం చేసుకుంటాం. కానీ పిల్లల హెల్త్ పాడైపోతుంది అనేటువంటి దృష్టి చూడం మనం. కాబట్టి పిల్లలకు స్క్రీన్స్ చూడడం తగ్గించండి ఒకటి. రెండవది, మనం అందరం ఈ ప్రోడక్ట్ ను యూజ్ చేయాలి. నెక్స్ట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో ఉంది. ఇది బాడీలో డిటాక్సిఫికేషన్ చేయడం కోసం సపోర్ట్ చేస్తుంది. మన మినరల్స్, మనం తీసుకున్నటువంటి ఖనిజ లవణాలు సరైన విధంగా బాడీలో అబ్జార్బ్ అయిపోయి వాటి యొక్క మెటబాలిజం మనకి ఎంత లెవెల్ అవసరమో అంతే లెవెల్ మన బాడీకి ఉపయోగించుకుని, మిగిలినటువంటి ఖనిజ లవణాలు ఎక్కువ తీసుకున్నటువంటి కూడా వైటమిన్స్ కూడా మనకి కిడ్నీస్ ద్వారా డిటాక్సిఫై ఎక్స్క్రీట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇందులో ఈ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి ఇది కూడా మన హెల్త్ కు మంచిది. తర్వాత మైక్రోబయోటాను డెవలప్ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియాను మన జీర్ణాశయంలో పెంచుతుంది. కాబట్టి మన హెల్త్ నార్మల్ గా ఉంటుంది. తిన్నది ఈజీగా డైజెషన్ అవుతుంది. మనకి డైజెషన్ అయిపోయి న్యూట్రియంట్స్ అనేటువంటి బాడీకి అందడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మస్కమిలన్ ఎక్స్ట్రాక్ట్. మన ఇదేం చేస్తుందంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీ హైడ్రేట్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే హైడ్రేట్ గా ఉంటేనే కిడ్నీస్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుద్ది. దాని ద్వారా మనం హెల్దీగా ఉంటాం అన్నమాట. బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను ఉంచుతుంది. ఈ ఎలక్ట్రోలైట్ ను బ్యాలెన్స్ ఉంచింది అంటే ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది అని మనకు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే బెర్బెర్రీ అనేటువంటిది అన్నమాట. ఇది యూరినరీ ట్రాక్ ను క్లీన్ చేస్తుంది, అంటే డిటాక్సిఫై చేస్తుంది. ఎంతవరకు అవసరమో అంతవరకే వేస్ట్ మెటీరియల్ ను బయటికి యూరిన్ ద్వారా పంపించేస్తుంది అన్నమాట.
ఎంత మన బాడీకి అవసరమో ఆ లెవెల్ను మెయింటైన్ చేస్తుంది. చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ గుండె కూడా కణజాలాలతో తయారవుతుంది. కిడ్నీస్ కూడా కణాలతో తయారవుతుంది. ప్రతి పార్ట్ అనేటువంటిది సెల్స్ తో తయారవుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్ సెల్స్ మీద పనిచేస్తుంది. ఇది మొక్కలకు సంబంధించింది కాబట్టి సెల్స్ మీద పనిచేసి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ ను నార్మల్ కండిషన్ లో ఉంచుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ను బ్లాడర్ వాల్ నుంచి బయటికి ఎక్స్క్రెట్ అయ్యేటట్టు చేస్తుంది. ఎక్కువ బ్యాక్టీరియా ఎంత అవసరమో అంతనే చేసి మిగిలినటువంటి అవసరమైనటువంటి బ్యాక్టీరియా మనకి రెడ్యూస్ చేసేస్తుంది. బ్యాక్టీరియా చాలా రకాలుగా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. గట్లోనే కాకుండా బాడీలో కూడా బ్యాక్టీరియా ఏదైనా ఎంటర్ అయిపోతే వెంటనే మన హెల్త్ పాడైపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఈ సెల్స్ ద్వారానే ఫైటోన్యూట్రియంట్స్ అనేటువంటివి ఉపయోగపడి యాంటీ ఆక్సిడేషన్ గనక మనకు డెవలప్ అయిపోయి స్వతంత్ర అణువులను తగ్గించేస్తే మన బాడీ అనేటువంటిది నార్మల్ కండిషన్కి వస్తుంది. ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు చాలా మంది ఒక 2-3 days జ్వరం వచ్చి దానికదే తగ్గిపోతుండే. ఏ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండకపోతుండే. అంటే వాళ్ళ బాడీలో ఆ విధంగా హెల్త్ అనేటువంటిది మెయింటైన్ అయింది. ఇప్పుడు 2 days జ్వరం రాగానే భయపడి మనం తీసుకెళ్ళిపోతా ఉంటాం. అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది బాడీలో మెయింటైన్ కాక ఇలా అవుతుంది అనమాట. యూరినరీ pH లెవెల్స్ కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ బ్రోకలీ అనేటువంటిది ఉంది ఎక్స్ట్రాక్ట్. ఎన్ని రకాల ఎక్స్ట్రాక్ట్లు ఉన్నాయో మనమే ఇక్కడ కౌంట్ చేయలేకపోతున్నాం. డిటాక్స్ చేసేటువంటి పాత్వేను అంటే దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. యాక్టివేట్ గా ఉంచుతుంది. తర్వాత ఈస్ట్రోజన్ మెటబాలిజం ను బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇదేంటంటే లేడీస్ లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి 2 హార్మోన్స్ ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ లో ఒక హార్మోన్ టెస్టోస్టిరాన్ అనేటువంటిది హార్మోన్ ఉంటుంది. ఇది జనరల్ గా ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ కు ఇది ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ గనక దాని యొక్క మెటబాలిజం లేడీస్ లో గనక మెయింటైన్ అయితే హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డిఎన్ఏ హెల్ప్స్ ప్రొటెక్ట్ డిఎన్ఏ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి. డిఎన్ఏ అంటే మైటోకాండ్రియానే కణంలోనే ఇది రివర్స్ చేసేస్తుంది అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ మష్రూమ్స్, టైగర్ మిల్క్ మష్రూమ్. జనరల్ మష్రూమ్స్ అంటే ఏదో తిన్నాం కానీ ఈ టైగర్ మిల్క్ మష్రూమ్స్ అనేది వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారంటే వండర్ అన్నమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది రెస్పిరేటరీ సిస్టమ్ ను, లంగ్స్ ను స్ట్రెంగ్త్ గా ఉంచుతుంది. అవి ఎప్పుడు నార్మల్ కండిషన్ లో ఉండేటట్టు ఉపయోగపడుతుంది. అందుకోసమే మనము యోగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. లంగ్స్ అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్. అది గనక సరిగ్గా పనిచేస్తేనే మన లైఫ్ స్పాన్ సరిగ్గా కరెక్ట్ గా మనం పెరుగుతుంది అనమాట. ఈ మధ్య పల్మనాలజిస్టులు, ఒకప్పుడు పల్మనాలజిస్ట్ డాక్టర్సే ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా పల్మనాలజిస్టులే ఉన్నారు. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది మనము ఒకటి దృష్టిలో పెట్టుకుని ఈ సప్లిమెంట్స్ మనము వాడవచ్చు. నెక్స్ట్ జనరల్ జలుబును కూడా రిలీఫ్ చేస్తుంది రాకుండా. నెక్స్ట్ మష్రూమ్, రిషి మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. ఇది స్ట్రెస్ అడాప్షన్ ను మెయింటైన్ చేస్తుంది. ఇది ఏంటంటే మనము స్ట్రెస్ అయినా మన హెల్త్ పాడైపోతుంది. టెన్షన్ లో పడ్డా హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు స్ట్రెస్ లేనిది ఏంటి? మనం ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తాం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఎవరైనా నో అనగానే మనం స్ట్రెస్ లో ఫీల్ అయిపోతాం. అట్లా స్ట్రెస్ కూడా దాన్ని కూడా మెయింటైన్ చేయడం కోసం, స్లీప్ సైకిల్ ను న్యాచురల్ గా ఉంచడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం మినిమం మనం డీప్ స్లీప్ 8 hours అన్నా వెళ్ళాలి. మనం 8 hours వెళ్తున్నామా డీప్ స్లీప్ లోకి? వెళ్ళట్లేదు. మనం ఫోనే చూస్తున్నాం 12 గంటల వరకు రాత్రి. ఏది చూసినా కొత్తది ఏమొచ్చినా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దానికి చూడడం. మనం ఇదొక అలవాటు పడిపోయినాం మనం. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ను, లాంగ్ టర్మ్ ఇమ్యూన్ ను మనము ఇది డెవలప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ఈ సప్లిమెంట్ లో వాడేటువంటి ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఇంకోటి జిన్సింగ్ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ ఉంది.
ఇది స్టెమినాను డెవలప్ చేస్తుంది. అంటే బాడీలో అలసట రాకుండా ఎంత పనైనా ఫిజికల్ పని, మెంటల్ వర్క్ కూడా చేయడం కోసం ఉపయోగపడుతుంది. మళ్ళీ మనము జ్ఞాపక శక్తిని డెవలప్ చేస్తుంది. తర్వాత ఏదైనా ఒక దాన్ని రికగ్నైజ్ చేసే కెపాసిటీని డెవలప్ చేస్తుంది. తర్వాత మెంటల్ హెల్తీగా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. రోజెల్లా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఇది బీపీని మనకి రెగ్యులేట్ చేస్తుంది. కిడ్నీ యొక్క నెఫ్రాన్స్ నార్మల్ కండిషన్ లో పనిచేయడం కోసం ఉపయోగపడుతుంది. మన బాడీలో న్యాచురల్ కూలింగ్ ఉండేటట్టు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క దాని యొక్క మనకి ఇక్కడ ఫొటోస్ తో పాటు చూపెడుతున్నారు. ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా నేను. ఇట్లా ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ లోపల ఇంత చక్కటి ప్రతి ఇంగ్రీడియంట్ ఉంది అంటే ఆలోచించాలి మనం. నెక్స్ట్ ప్రోబయోటిక్ అనేటువంటిది లాక్టోబాసిల్లస్ ను డెవలప్ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియాను మన గట్ ను రీసెట్ చేస్తుంది అనమాట. గట్ ఎప్పుడైతే మనది పాడైపోతుందో గట్ కు బ్రెయిన్ కు కనెక్షన్ ఉంటుంది. దాన్ని కంటిన్యూషన్ గా ఉంచాలి అంటే ఖచ్చితంగా ప్రోబయోటిక్స్, ప్రీ ప్రోబయోటిక్స్ అన్నమాట. ఇది మనం వాడాలి. మనం ప్రత్యేకంగా వేరే నెట్వర్క్ లో వెళ్తే దీనికి ఒక సపరేట్ ప్రోడక్ట్ ఉంటుంది. దీనికి ఒక 1500 పెట్టి ఇది ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి మనం. అయిపోయినప్పుడల్లా ఆర్డర్ చేసుకుంటూ పోవాలి. దానికి బదులు దీంట్లోనే ఇది యాడ్ అయి ఉంది కాబట్టి ఇది ఒకటి వాడితే సరిపోద్ది మనకు. నెక్స్ట్ ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నమాట. నీటిలో కరిగేటువంటి వైటమిన్స్ బి కాంప్లెక్స్ ఉంటాయి. ఈ వైటమిన్స్ ను కూడా సింథసిస్ చేస్తుంది, అంటే దానికదే వృద్ధి చెందుతాయి అన్నమాట. ఇంత చక్కటి ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తే ఇది ఏం చేస్తుందని చూద్దాం. సెల్యులర్ ప్రొటెక్షన్ అండ్ యాంటీ ఏజింగ్. మన కణజాలాలను మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. చేస్తూ యాంటీ ఏజింగ్, ఏజ్ అనేటువంటిది మీద పడకుండా, ఏజ్డ్ లాగా కనబడకుండా రివర్స్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ చేస్తుంది. కణాలను మెయింటైన్ చేసి డిఎన్ఏను నార్మల్ కండిషన్ లో ఉంచుతుంది. తర్వాత బాడీని ఎప్పుడు రిపేర్ చేసుకోవాలి, రిపేర్ మెకానిజం, డిటాక్సిఫై చేసే మెకానిజం ను నార్మల్ గా ఉంచుతుంది. నెక్స్ట్ స్కిన్ ఎప్పుడు యూత్ స్కిన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంచుతుంది. మన ఆర్గాన్స్ ను నార్మల్ కండిషన్ లో ఫంక్షన్స్ చేయడానికి కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ స్ట్రెంగ్త్, లంగ్స్ సపోర్ట్. రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ అంటే శ్వాస తీసుకోవడము, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మన శరీరానికి, మన బాడీకి ఎంత ఆక్సిజన్ అవసరమో అంత ఆక్సిజన్ మనకు రక్తం ద్వారా కణాలకు అందే విధంగా చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్ వేస్, అంటే లోపల లంగ్స్ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఎయిర్ వేస్ ను కంఫర్ట్ జోన్ లోకి తీసుకొచ్చి రిలాక్స్ చేస్తుంది అనమాట. అది ఈజీగా వాటి పని అవి చేసేటట్టు ఉపయోగపడుతుంది. అంటే పల్మనరీ ఫైబ్రోసిస్ అనేటువంటిది ఫ్యూచర్ లో రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే పొల్యూటెంట్స్ ను ప్రొటెక్ట్ లంగ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ను దాని నుంచి కంట్రోల్ చేస్తుందంటే శ్వాస ద్వారా మనకి ఏదైనా పొల్యూషన్ గనక మన ఊపిరితిత్తులో గనక వెళ్ళినట్లయితే ఆ ఎన్విరాన్మెంటల్ లో ఉండేటువంటి పొల్యూషన్ ద్వారా మన లంగ్స్ అనేటువంటివి డ్యామేజ్ కాకుండా ఇది మెయింటైన్ చేస్తుంది. ఇమ్యూన్ డెవలప్ చేస్తుంది, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ను ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది. అది గనక ఇమ్యూనిటీ డెవలప్ అయితే వ్యాధి నిరోధక శక్తి మనకు డెవలప్ అవుతుంది. దాని ద్వారా మనకి ఫ్రీ రాడికల్స్ తగ్గిపోతాయి. మనకి ఏదైనా ఫంగల్ కానీ, ఏ విధమైనటువంటి బ్యాక్టీరియాస్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో ఎంటర్ అయితే వాటిని అప్పటిదప్పుడే చంపేసి మన శరీరాన్ని మన నార్మల్ కండిషన్ లో ఉంచుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. మన బాడీకి ఈ విధంగా హెల్దీగా ఉంచుతుంది. చూడండి ఇక్కడ ప్రొటెక్ట్ ఎవ్రీ సెల్, ఏజింగ్ ప్రాసెస్ ను స్లో డౌన్ చేస్తుంది, బ్రీత్ ను నార్మల్ కండిషన్ లో ఉంచుతుంది, స్మార్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, బాడీకి స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ ఎనర్జీ స్టెమినా ఇస్తుంది మన బాడీకి, అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అలసిపోకుండా ఉంచుతుంది. తర్వాత ఫిజికల్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం డైలీ ఎన్హాన్స్ చేసే ప్రతి బాడీలో ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది ఏదైనా సరే.
అంటే వాటి వర్క్ను అవి చేసుకోవడానికి కోసం గ్రంథులు కానీ ప్రతి ఒక్క శరీర అవయవాలు ఇంటర్నల్గా యాక్టివ్గా ఉంచుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ఫోకస్, ఎన్హాన్సెస్ ఫోకస్ అండ్ మెంటల్ క్లారిటీ. ఏదైనా ఒకటి ఈ మధ్య మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సీదా దేంట్లోనూ ఒక దాంట్లో యూట్యూబ్లోనూ దేంట్లోనూ వెళ్ళి మనం అడిగి దాని ద్వారా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాము. అట్లాంటి కాకుండా బ్రెయిన్ అనేటువంటిది మనది షార్ప్గా ఉన్నట్లయితే మెంటల్ ఎబిలిటీ మనది పెరుగుతుంది. మనం ఏదైనా ఫంక్షన్స్ చేయొచ్చు, అడ్వాన్స్డ్గా మనము నిర్ణయాలు తీసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏజ్డ్ అయినటువంటి పేరెంట్స్ను వీళ్ళకేం తెలుస్తుందిలే, మనమే పెద్ద, మనమే నిర్ణయాలు తీసుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనం గనక ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనం ఓన్గా డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ మనకు పెరుగుతుంది. మనలో ఆ కెపాసిటీ ఉన్నట్లయితే మన పిల్లలు ఎవరైనా సరే మనం చెప్పే మాటనే వింటారు. అంటే వాళ్ళు ఆలోచన శక్తికి మన ఆలోచన శక్తికి బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి ఇది కరెక్టే అని మన దాన్ని వింటారు పిల్లలు. అప్పుడు మనకెంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే మనం చెప్పిన మాట మన పిల్లలు వింటున్నారు కదా అనేటువంటి సాటిస్ఫాక్షన్ని మనము సంపాదించుకోగలుగుతాము. అంటే బ్రెయిన్లో ఫాగ్ అనమాట, అంటే మొద్దుబారినట్టు అయిపోతాం మనం. అంటే అల్జీమర్స్ వస్తుంది. అల్జీమర్స్ అంటే ఏజ్కి సంబంధించినట్టు, ఏజ్ రిలేటెడ్, ఏజ్ పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గడము, సొంత ఆలోచన శక్తి తగ్గిపోవడము, పార్కిన్సన్ అనేటువంటి ఒక డిసీజ్ ఉంటుంది. అది గనక వస్తే ఇక మనం నడవలేము, తిరగలేము, ఏమీ చేయలేము, మాట్లాడలేము కూడా మనం. ఎట్లాంటిది కూడా రాకుండా కాపాడుతుందంటే ఒకసారి చూడండి. మాకు తెలిసిన ఒక అతనికి ఇలాగే పార్కిన్సన్ వచ్చింది. మనం సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పౌడర్లా మా దగ్గర రాకండి అంటారు వాళ్ళు. కానీ అతనికి పార్కిన్సన్ వచ్చింది. 25 లక్షలు పెట్టి సర్జరీ చేసుకున్నాడు తను. అయినా సర్జరీ ఏముంది, ఒక చిన్న బ్యాటరీ లాంటిది పెట్టిండు అతని బాడీలో. ఆ బ్యాటరీ తోటి తను కొంచెం నడవగలుగుతున్నాడు. లిమ్స్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ కూడా వాటికి అవే మూవ్ అవుతా ఉంటాయి. మన కంట్రోల్లో ఉండదు పార్కిన్సన్. అల్జీమర్స్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద పెద్ద లక్షల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ మనం దీన్ని వాడడానికి సిద్ధంగా ఉంటాం మనం. నెక్స్ట్ కాగ్నిటివ్ పవర్స్ను కూడా డెవలప్ చేస్తుంది. ఇంకోటి ఏంటి, లివర్ డిటాక్సిఫై. ఇంతవరకే మనం తెలుసుకున్నాం. మనము ఎప్పటికప్పుడు లివర్ అనేటువంటిది డిటాక్సిఫై అవుతా ఉండాలి. మనం కొన్ని రోజులు ఆహారం తీసుకోకపోయినా కానీ మనం పనిచేస్తాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ నెలలో అందరు ముస్లిమ్స్ ఒక్కపొద్దులు ఉంటారు. వాళ్ళ ఒక్కపొద్దులలో నీళ్ళు కూడా తాగరు. ప్రొద్దున 4 గంటలకు ఏం తింటారో కొంచెము, అంటే 15 గంటల వరకు వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉండడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన శక్తి కావాలి కదా. అప్పుడు మనం తిన్నటువంటి ఆహారంలో గ్లూకోజ్ అనేది కనుక ఎక్కువ ఉన్నట్లయితే రక్తంలో, ఇన్సులిన్ హార్మోన్ అనేటువంటిది ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను తీసుకొని వెళ్ళిపోయి మన లివర్ లోపల దాచిపెడుతుంది, ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి. ఆ లోపల మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా వస్తా ఉంటే అది పైన కూడా కప్పేస్తుంది. ఫ్యాటీ లివర్ అంటారు దాన్ని. అప్పుడు ఇది లివర్ చేయాల్సిన పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా మనం ఉపవాసాలు కనుక ఉన్నట్లయితే ఈ ఉపవాసం ద్వారా శక్తి అనేటువంటిది కాలేయంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను, ఫ్యాట్ను గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేసి మనకు శక్తి ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా లివర్ అనేటువంటిది డిటాక్సిఫై అయిపోయి నార్మల్ కండిషన్ కంటే ఫ్యాటీ లివర్ను కూడా నార్మల్ లివర్ చేయడానికి కోసం ఈ ప్రోడక్ట్ లోనే ఉన్నాయి ఎక్స్ట్రాక్ట్స్ సప్లిమెంట్లో. కాబట్టి మనము ఈజీగా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. టాక్సిన్స్ ను, మెటల్ టాక్సిన్స్ ను కూడా రిలీజ్ చేసి డిటాక్సిఫై చేసేస్తుంది. మనం తాగే నీళ్ళలో టాక్సిన్స్ ఉన్నాయి, మనం శ్వాస తీసుకునే దాంట్లో టాక్సిన్స్ ఉన్నాయి, మనం తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎంత చేస్తామో మనకు తెలియదు. మైక్రో ప్లాస్టిక్ అనేటువంటిది మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటిని కూడా ప్యూరిఫికేషన్ చేసి మన బాడీని హెల్తీగా ఉంచడం కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. బ్రెయిన్ ఏ విధంగా షార్ప్ చేస్తుంది. ఇన్సైడ్
ఆర్గాన్స్ మొత్తం నార్మల్ కండిషన్ లో ఏ నార్మల్ గా ఉంటే వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. నెక్స్ట్ గట్ హెల్త్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది హెల్దీ గట్ బ్యాక్టీరియాను డెవలప్ చేస్తుంది. హెల్దీ గట్ బ్యాక్టీరియా ఎంత ఉంటే అంత మనకు తీసుకున్నది జీర్ణం అయిపోతుంది. ఆహారం అన్ని న్యూట్రియంట్స్ మన రక్తంలోకి మన కణాలకు అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఎప్పుడైనా సరే ఏంటో మంట వస్తుంది, మంటలాగా వస్తుంది అంటారు. ఈ మైక్రోబయోమ్స్ ఎక్కువ లేకనే మంటలాగా వచ్చి డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. వాళ్ళకి అది అర్థం కాదు. డైజెషన్ అవడము, మైక్రోన్యూట్రియంట్స్ ప్రతి ఒక్కటి అంటే ఏడిఈకే వైటమిన్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ సి, మళ్ళీ మినరల్ ఖనిజ లవణాలు ఉంటే ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఇవన్నీ కూడా మ్యాంగనీస్, తర్వాత మెగ్నీషియం, సెలీనియం, ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంత అవసరమో అంత అందిస్తుంది. నెక్స్ట్ గట్ కు బ్రెయిన్ కు కనెక్షన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ ను కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫిషియన్సీ, హార్ట్ సర్క్యులేషన్, హార్ట్ లో రక్తం మన 4 భాగాలు ఉంటాయి గుండె లోపల, కవాచములు అంటారు. అంటే అవి బ్లడ్ ను పంప్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవి సరైన కండిషన్ లో ఉంచడం కోసము ఇది ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ ధమనులు ఫ్లెక్సిబిలిటీగా ఉంచడం కోసము ఆక్సిజన్ అనేటువంటిది ఊపిరితిత్తుల ద్వారా గుండెకి రక్తంలో ప్రవహించి ప్రతి కణానికి అందించడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యూరినరీ సపోర్ట్ అన్నమాట. మనకి కిడ్నీస్ డిటాక్సిఫై చేసుకోవడం కోసము, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ని ఎంత ఉంచాలో అంత ఉంచుతూ, నెఫ్రాన్స్ ను ఏ విధంగా వాటి యొక్క లైఫ్ స్పాన్ ను పెంచడం కోసం అది కండిషన్ గా ఉంచుతూ, సీరం క్రియేటినైన్ లెవెల్స్ నార్మల్ కండిషన్ లో ఉంచుతూ, బ్లడ్ యూరియా నార్మల్ గా ఉండేటట్టు, మన రక్తం యూరిక్ యాసిడ్ కూడా కండిషన్ లోనే ఉండాలి. ఇవన్నీ ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉంచేటట్టుగా మెయింటైన్ చేస్తుంది. ఏదైనా ప్రోటీన్ ఎక్కువైపోయింది అనుకోండి, అది మన బాడీలో ప్రిజర్వ్ చేసుకోకుండా అది ప్రోటీన్ కొంత ఫ్యాట్ లాగా తయారవుతుంది. మిగతా ప్రోటీన్ మూత్రపిండాల ద్వారా బయటికి విసర్జించబడుతుంది. అదేవిధంగా బ్లడ్ యూరియా, అదేవిధంగా యూరిక్ యాసిడ్, ప్రోటీన్ అనేది ఎక్కువగా బయట ఎక్స్క్రేట్ అయిపోతే నెఫ్రాన్స్ పాడైపోతాయి. యూరిక్ యాసిడ్ కనుక ఎక్కువైపోతే గౌట్ అనేటువంటి ఒక డిసార్డర్ వస్తుంది. అన్ని నొప్పులు, నడవలేరు, చేయలేరు, అట్లా కూడా వస్తుంది. ఎట్లాంటప్పుడు తీసుకునే ప్రోటీన్ నార్మల్ కండిషన్ లో తీసుకుంటే హెల్దీగా ఉంటాము. ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే ఇట్లాంటి డిజార్డర్స్ వస్తాయి. అఫ్ కోర్స్ మన ఇండియాలో 80% మెంబర్స్ కూడా 100కి 80 మంది కావాల్సిన ప్రోటీన్ తీసుకోవట్లేదు, తక్కువ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మెటబాలిక్ బ్యాలెన్స్ అన్నమాట. ఏదైనా సరే మన బాడీలో మెటబాలిజం నార్మల్ కండిషన్ లో ఉండాలి, దానికి సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ సెన్సిటివిటీని పెంచుతుంది అన్నాం కదా. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్, రక్తంలో షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి. ఇంటర్నల్ బాడీ యొక్క బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తుంది. ఇది అంటే హార్ట్ కు హెల్త్ ఇస్తుంది. నెక్స్ట్ బాడీ మొత్తం ఇన్సైడ్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ హెల్తీగా ఉంటుంది. గట్ ఫ్లోరా డెవలప్ అవుతుంది. లివర్ హెల్తీగా ఉంటుంది. ఇక చూడండి, ఈ ప్రోడక్ట్ ఫైటో సీక్రెట్ అనేటువంటిది ఈ ప్రోడక్ట్ అన్నమాట, సప్లిమెంట్. ఇవి శాషే టైప్ లో ఉంటాయి. ఇది ఒక శాషే అనేటువంటిది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. అది కూడా ఇచ్చారు, ఏ విధంగా వాడాలని ఫోటోతో సహా ఇచ్చారనమాట. నాలుక మీద వేసుకోవాలి, దానికి అదే డిజాల్వ్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతుంది. దీన్ని ఒక 15 నిమిషాల వరకు ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. తర్వాత వాటర్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. మనము ఒక 20 kgల బరువుకు 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. మనం 40 kgల బరువు ఉన్న వాళ్ళు 2 లీటర్స్ వాటర్. దీనికంటే ఎక్కువ వాటర్ కనుక 5 లీటర్లు తీసుకోవాలని, 4 లీటర్లు, మన బరువును బట్టి మనం వాటర్ కన్స్యూమ్ చేయాలి. ఒకటేసారి గటగడ త్రాగకుండా
కొద్ది కొద్దిగా సిప్ చేస్తా ఉండాలి. అలా చేస్తే మన బాడీ అనేటువంటిది హైడ్రేట్‌గా ఉంటుంది. దానితో పాటు మనం ఈ సప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి మనము హెల్తీగా ఉంటాము. ఇదొకటి ప్రొద్దున ఒకటి, తర్వాత నైట్ టైమ్‌లో ఒకటి వాడాలి 1 మంత్ వరకు. కంటిన్యూషన్‌గా ఇది అయిపోంగానే అయిపోయింది గదా! ఇప్పుడు మన హెల్త్ బావుంది కదా! మనం హెల్తీగానే ఉన్నాం కదా! మన ఆర్గాన్స్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. మన సెల్స్ రివర్స్ అయిపోయినాయి కదా! మళ్ళీ మనం వాడకుంటే పర్లేదు అని మనం అనుకోకూడదు. లైఫ్ లాంగ్ మనం హెల్తీగా ఉండాలి కదా! దేవుడిచ్చిన 100 సంవత్సరాలు మనం యుటిలైజ్ చేసుకోవాలి కదా! ఏదైనా ఒక వస్తువు కొంటే అది కంప్లీట్ దాన్ని యూజ్ చేస్తాం. ఫుల్‌గా యూజ్ చేస్తాం. అది పాడయ్యేంత వరకు దాన్ని యూజ్ చేస్తాం మనం. అదే విధంగా 100 సంవత్సరాల లైఫ్‌ను మనము యుటిలైజ్ చేసుకొని హ్యాపీగా, హెల్తీగా, లెంథీ లైఫ్ ఉండాలి అంటే మనం తప్పకుండా ఇలాంటి సప్లిమెంట్ వాడాలి. ఈ సప్లిమెంట్. నేను చెప్పిన విషయాలు మీ అందరికీ అర్థమయ్యే ఉంటాయి. కాబట్టి ఈ సప్లిమెంట్ యొక్క ప్రాముఖ్యత, ఒక్క సప్లిమెంట్‌లోనే ఇన్ని ఇంగ్రీడియెంట్స్, లెక్కలేనన్ని ఇంగ్రీడియెంట్స్ యొక్క ఎక్స్‌ట్రాక్ట్ దీంట్లో తయారు చేశారు కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సప్లిమెంట్ మనం ఖచ్చితంగా బ్లైండ్‌లీ వాడాలన్నమాట మనం. నేను చెప్పిన విషయాలు మీ అందరికీ అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. థాంక్ యూ. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన